రిజర్వేషన్లు లేని భారతదేశాన్ని చేస్తామనే మాట చెప్తూ అనేక సందర్భాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు మండల కమిషన్ దేశంలో బలైన వర్గాలకు న్యాయం చేయాలని, బలైన వర్గాలకు విద్య, సామాజిక రాజకీయంగా అవకాశాలు కలగాలని మండల కమిషన్ తెస్తే జీర్ణించుకోలేక దేశవ్యాప్తంగా కమండల యాత్ర పేరు మీద ఆందోళనను కలిగించి దేశంలో ఒక అలజడిని సృష్టించి రిజర్వేషన్లను ఆపాలని కుట్ర చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశవ్యాప్తంగా కులగణన సర్వే జరగాలని, 2010లో జరిగిన కులగణన సర్వే నివేదికలు బయట పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పరంగా అనేక సందర్భాలు అడుగుతుంటే సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల కుల గణనకు సంబంధించినటువంటి సర్వేకి వ్యతిరేకంగా అఫిడవిట్ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అలా దేశంలో 30 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ సాధించి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ఇప్పుడేమో 400 సీట్లకు మమ్మల్ని గెలిపేయమని అడుగుతా ఉంది. ఇది అర్థం చేసుకోలేనంత అవివేకులుగా ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు 400 సీట్లు కావాలని అడిగిండో ఈ 400 సీట్లు రేపు పొద్దున దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తివేయడానికే అని ఒక విశ్వాసం, అటువంటి ఒక అనుమానం మాకు కలిగింది. అందుకే దేశవ్యాప్తంగా బీజేపీ 1వ దశ 2వ దశ పోలింగ్ తర్వాత భారతీయ జనతా పార్టీ తిరోగమన దిశ లోపల 10ల సంఖ్యలో సీట్లు రావనే మాట చర్చ జరుగుతుంటే, నివేదికలు వెల్లడిస్తుంటే ప్రధానమంత్రి స్థాయి హోదాకు తగి గౌరవంగా మాట్లాడాల్సిన అటువంటి పెద్ద ఈ ప్రజాస్వామిక భారతదేశ ప్రధానమంత్రి నైతికంగా దిగజారుడుగా మారుతున్నట్లేదు. భారతదేశంలో రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆస్తులన్నీ ముస్లింలకు వస్తారని చెప్తా ఉన్నారు. తండ్రి ఆస్తి కొడుకు రావాలంటే చట్టం ఉంది, విరాసత్ ఉంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంది. 50 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరి ఆస్తులు పెంపకానికి అవసరమైతే భూములు గవర్నమెంట్ ఇచ్చింది తప్ప ఎవరు ఆస్తి గుంజుకోరు, ఎవరికి ఇయ్యలేనటువంటి చరిత్ర భారతదేశ జనానికి తెలవదా? దాని తదుపరి మళ్ళీ ఇదే ప్రధానమంత్రి, ఇదే సదరు ప్రధానమంత్రి ఆయన మాట్లాడుతూ మంగళసూత్రాలు గుంజుకుంటుంది, ఇండ్లు జాగాలు గుంజుకుంటుంది, రేపొద్దున మీ అన్ని ఆస్తులు గుంజుకుంటుందని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల లక్షల కోట్ల మంగళసూత్రాలు నిలబడి దేశ పౌరులు ఎదగడానికి సహకరించింది. వేల లక్షల ఇండ్లు కట్టి భారతదేశంలో ఇల్లు లేనటువంటి వాళ్ళని చేయాలనే ఆలోచనతో కార్యక్రమం తీసుకుంది తప్ప కాంగ్రెస్ పార్టీగా మంగళసూత్రాలను తెంచే పని, కుల మతాల పేరు మీద వైషమ్యాలు సృష్టించే పని ఎన్నడూ కూడా చేయలే. ఇది దేశ జనం గమనించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇలా హనుమాన్ చాలీసా కూడా చదవరియని చెప్తా ఉన్నాడు ఇటువంటి ఒక దౌర్భాగ్యం ప్రధానమంత్రి. ఈరోజు నరేంద్ర మోడీ గారు అడుగుతా ఉన్నాం, 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమయంలో ఈ దేశంలో జరిగిన గుళ్ళ నిర్మాణ సంఖ్య ఎంత? 10 ఏళ్లలో మీరు చేసినటువంటి గుళ్ళ నిర్మాణం సంఖ్యతో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. మొత్తం అన్నం ఉడికిందా చూడాల్సిన అవసరం లే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించే భారతీయ జనతా పార్టీ నాయకులకు సవాల్ చేస్తా ఉన్నాం. అంతేందుకు 10 సంవత్సరాల్లో దేవాలయాల అభివృద్ధికి ఉన్నటువంటి ప్రసాద్ స్కీమ్ కింద హిందువుల ఛాంపియన్లు అని చెప్పుకునే 4 తెలంగాణ పార్లమెంటు సభ్యులు ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడ రాజన్నకో, కొండగట్ట అంజన్నకో, ధరంపూర్ లక్ష్మీ నరసింహస్వామికో, యాదవరట్ లక్ష్మీ నరసింహస్వామికో, కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికో తీసుకొని ఒక అలంపూర్కి ఏదో, ఒక రామప్పకి ఏదో ఇట్లా ఇచ్చినమని చెప్పుకోవడం ఎందుకే లేదు. ఆ శాఖ ఈ రాష్ట్ర మంత్రి దగ్గరే ఉంది కదా, కిషన్ రెడ్డి దగ్గర. అంటే ఎన్నికల సందర్భంలో మతపరమైన వైషమ్యాలు సృష్టించాలి,
ఎన్నికల సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీలను దెబ్బ కొట్టాలి అనే ఆలోచనతో కొనసాగుతోంది. నేను తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను కోరుతా ఉన్నా, మన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఒక మంత్రి గారి చెప్పొద్దు కావచ్చు, బిడ్డ ఎవడన్నా రిజర్వేషన్లను ముట్టుకుంటే మాడి మసైపోతారు, జాగ్రత్త హెచ్చరిక చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు ఊర్లల్లో దళిత సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు, కుల సంఘాలు ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డామో ఇవాళ కూడా ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యం కండి. ఒకవేళ పొరపాటుగా ఒక్క సీటు గెలిచినా రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తారు తప్ప రిజర్వేషన్లను కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అని మనం చేస్తా ఉన్నాం. దానికి ఒక్క నేనేదో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాట్లాడుతుంది కాదు. మండల కమిషన్ రిజర్వేషన్లకు నష్టం కలిగే విధంగా కమండల్ కమిషన్ తెచ్చిన కమండలం యాత్ర చేపట్టిరా లేదా? ఇది చరిత్ర కాదా? మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు కులగడ సర్వే జరగాలంటే సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా అఫిడవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా? భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, కుల గణన సర్వే జరిగితే దేశంలో అశాంతి వ్యాప్తి చెందుతుంది. మీకంటే ఎక్కువ అశాంతి చెందుతుందా?